కొబ్బరి చట్నీ తయారు చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: పుట్నాల పప్పు, పల్లీలు, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, కొద్దిగా చింతపండు, కరివేపాకు, కొంచెం ఆయిల్, కొత్తిమీర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి. ముందుగా పెనం పెట్టుకోవాలండి. స్టవ్ పైన కొద్దిగా పల్లీలు సిమ్లో పెట్టి ఎగించాలి. పల్లీలు ఎగినాయండి. కొద్దిగా పుట్నాల పప్పు కూడా ఇందులోనే వేసి ఎగించాలి. పుట్నాల పప్పు ఎక్కువ ఎగించొద్దండి. చాలు, తీసేస్తే కొద్దిగా చెగ తగిలితే చాలండి. కొద్దిగా ఆయిల్ వేయాలండి. కొంచెం కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, కొన్ని ఆవాలు, కొద్దిగా ఎండుమిర్చి తాలింపుకి, ఈ తాలింపు ఒక గిన్నెలో పెట్టుకోవాలి. కొత్తిమీర అండి, కడిగి పెట్టుకున్నది. పచ్చిమిర్చి కూడా వేయాలి. కొబ్బరి అండి, చేసి పెట్టుకున్న పల్లీలు, పుట్నాలు మొత్తం వేసేయాలి. కొత్తిమీర అండి, పచ్చిమిర్చి, కారం ఉంటే కొంచెం చూసుకోండి. మళ్ళీ చిన్నపిల్లలు గట్రా తినలేరు. ఒక చింతపండు, కొంచెం ఉప్పు మిక్స్ చేయాలండి మొత్తం. చట్నీ రెడీ అయిందండి. చేసుకున్న తాలింపు వేసేయాలి. కొబ్బరి పల్లీల చట్నీ రెడీ అయిందండి. ఈ చట్నీ దోశ చాలా బాగుంటుందండి. ఇడ్లీకి కూడా బాగుంటుంది. పూరి, చపాతీ వీటన్నిటికీ తినొచ్చండి. ఇది చాలా హెల్దీ చట్నీ అండి. నేను తాలింపు కొద్దిగా ఆయిల్ వేసాను అంతే, ఇంకంతకు మించింది ఎక్కువ వేయలేదండి ఏమీని. చాలా హెల్దీగా ఉంటుందండి ఇలా చట్నీ చేసుకుంటే. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను.